గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న జీడికల్లుకు చెందిన రైతు వెంకన్న గారు ఆవు నుంచి వస్తున్న ఉత్పత్తులతో అంటే పంచగవ్య మందులు కూడా ఆయన తయారు చేస్తున్నారు. ఈ పంచగవ్య గురించి ఆవు ఏ విధంగా కేవలం భూమాతకే కాకుండా మనిషి ఆరోగ్యానికి కూడా ఏ రకంగా ఉపయోగకరం, ఈ విషయాలు మనం వెంకన్న గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం జనగామ జిల్లా లింగాల గణపురం మండలం జీడికల్లు గ్రామంలో ఉన్నాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. అన్న నమస్తే. నమస్తే అయ్యా. సో ఇందాక మీ పొలం దగ్గర భూమికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. గో ఏ విధంగా వ్యవసాయానికి అవసరం అది వివరించారు మీరు. దాంతోపాటు మీరు 30 ఏళ్ళుగా వైద్యం చేస్తున్నామని చెప్పారు. సో ఇప్పుడు పంచగవ్య గురించి తయారు చేస్తున్నామని చెప్తున్నారు. ఏమేమి తయారు చేస్తారు, ఏ రకంగా తయారు చేస్తారు, మనిషి ఆరోగ్యానికి ఎట్లా పంచగవ్య అవసరం? మనకు జబ్బెందుకు వచ్చింది? తినే తిండి ఖరాబ్ అయింది. ఆహారమే ఔషధం. మన తిండి ఖరాబ్ అయింది కాబట్టి శరీరం జబ్బుల పాలైంది. ఓకే, తక్షణము అంటే భూమి ద్వారా అంత చేయలేం కాబట్టి ఒకేసారి మారదు. భూమి పూర్తిగా రసాయనరహితంగా మారడం కోసం చేస్తే ఖచ్చితంగా 3 సంవత్సరాలు చేయాల్సిందే. 3 సంవత్సరాల తర్వాతనే దాని యొక్క రసాయన అవశేషాలు పోతాయి. అప్పటి వరకు మన బాడీ సిస్టమ్ కావాలంటే కాదు కదా. కాబట్టి తక్షణం మార్పు చెందాలంటే ఇప్పుడు సపోజ్ మీకు ఐడియా మీద మీకు తెలిసిన విధానం చెప్తున్నా. ఎవరికైనా బీపీ వచ్చింది, తగ్గిందా మీ దాఖలాలో? బీపీ టాబ్లెట్ వాడుతూనే ఉండాలి. అంటే ఎప్పటి వరకు వాడాలి? షుగర్ వచ్చింది తగ్గింది ఎవరికైనా? లేదు, చేస్తున్నాం అంటున్నారు కానీ ఏమో ఇక్కడ కాదు. అది ఎక్కడ మారింది? తినే తిండి మారింది. తినే తిండిలో ఏముంది? పోషకాలు లేవు. ఎందుకు లేవంటే భూమిలో కెమికల్స్ వేసి దాంట్లో న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఏర్పడింది. ఓకే, మళ్ళా అక్కడ క్వాంటిటీ తింటున్నాం, క్వాలిటీ లేదు. అక్కడ అది మైంది కాబట్టి మన బాడీలోని ఆర్గన్ ఆ యొక్క ఫంక్షనాలు పనిచేయట్లేదు, ఆ ఆర్గన్స్ పనిచేయట్లేదు. మీకు షుగర్ ఎప్పుడు ఉండదు అంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసినప్పుడు షుగర్ ఉండదు. షుగర్ నార్మల్ ఉంటుంది. అంటే ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఇన్సులిన్ మీరు తీసుకునే గ్లూకోజ్ సేమ్ వాల్యూ ఉన్నప్పుడు మీకు షుగర్ నార్మల్ ఉంటుంది. ఎంత ఉండవలసింది నార్మల్ అంత ఉంటుంది. అయితే మీరు కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారు, ఎక్కువ ఎక్సర్సైజ్ సరికి ఏం చేస్తుంది? ప్యాంక్రియాస్ తను చేయలేని పో అనేటువంటి చేతులు తీస్తుంది. తద్వారా ఏం చేస్తుంది? అప్పుడు లీవర్ కన్ఫ్యూజ్ అయిపోయి కొంత ఎక్కడ బాడీ లూజ్ ఉందంటే ఈ పొట్టలు ఉన్నాయి, అంటే ఈ పొట్ట కంట లూజ్ ఉంటాయి కాబట్టి అప్పుడు నెట్ వేస్తే అప్పుడు పొట్టలు వస్తున్నాయి. బాడీ మూమెంట్ లేకుంటే ఇంకా మిగతా ఇంకేం చేస్తుంది? బ్లడ్లోకి ఇచ్చి పెడుతుంది. అదే షుగర్. అది ఎక్కువ ఎక్సర్సైజ్ కావడం వల్ల బాడీలో మిగతా ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఒకటి, అది ఒకటి వచ్చిందా ఇక మిగతా అన్ని వస్తాయి. అన్ని వచ్చినట్టు తమ్ముడు వచ్చినట్టు బీపీ వస్తే షుగర్ వస్తుంది, తర్వాత థైరాయిడ్ వస్తాయి. ఇది అందుకే ఎక్కడ మారాలి అంటే ఫస్ట్ ఆహారం మారాలి. ఇక అందులో భాగంగా కూడా మనం ఔషధంలో ఏంటంటే గోవుతోటి వచ్చినటువంటి మన గోమయము, గోమూత్రము, గోక్షీరము, వీటితోటి కనుక ఔషధాలు వాడితే ఒక పక్క ఫుడ్ సప్లిమెంట్, ఒక పక్క ఈ మెడిసిన్ రూపంగా సైడ్ ఎఫెక్ట్ లేదు, నో సైడ్ ఎఫెక్ట్. తల్లిపాలు బిడ్డకింత శ్రేష్టము, గోవు మనిషికి అంత శ్రేష్టం అనేటువంటి భావంతో నేను దీంట్లో పంచగవ్య డిప్లొమా చేశారు. మాకు ఈ నెల నవంబర్ 13, 14, 15 తారీఖులో తిరుపతిలో జరిగిన కాన్ఫరెన్స్ లో సర్టిఫికేట్ ఇచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నా. దీంట్లో ఐపీటీ అంటాం. అయితే దీంట్లో కొత్త మెడిసిన్ తయారు చేయడం మా పెద్ద గురుజీ గారి దగ్గర, నిరంజన్ వర్మ గారి దగ్గరనే చేయడం. ఇది అది చెన్నైలో మన కాంచీపురంలో ఉంటుంది, అక్కడ చేస్తున్నాం. ఎటొచ్చి ఆవు దగ్గర ఉంటే మనకు ఆరోగ్యం ఉంటుంది. మెడికల్ కాలేజీల వల్ల, ఈ డాక్టర్ల వల్ల పూర్తి ఆరోగ్యం అని చెప్తారు. సో మీకు తెలుసుకోవాలి, మనిషి కనీసం ఈ రోజుల్లో ఎంతున్నాలంటే 125 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకాలి. ఉదాహరణ 2024-23 స్వామి శివానంద పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. మొన్న మేలో చనిపోయిండు, ఈ సంవత్సరం మేలో చనిపోయిండు. 122 సంవత్సరాలు బతికిండు. మనం ఎందుకు బతకం? మనకెందుకు రోగం రాకుండా కాపాడుకోలేము. మన తిండి చెడింది కాబట్టి మన ఆరోగ్యం ఎక్కడుంది? తినే తిండిలో ఉంది, అక్కడ వేసుకోవాలి. తప్పితే ఆవుతో వచ్చి మాత్రం ఈ మనిషికి మాత్రం ఆవు దగ్గర ఉండవలసిందే. అంతే, మన గో ఆధారిత వ్యవసాయం చేయాలి, ఔషధాలు తప్ప ఈ అల్లోపతి మెడిసిన్, ఈ రకరకాల మెడిసిన్ తోటి మాత్రం శాశ్వత పరిష్కారం కాదు. ఇప్పుడు మీరు ఏమేమి తయారు చేస్తున్నారు? నేను పంచగవ్య ఇప్పుడు తులసి ఆర్కు చేస్తున్నా. తులసి ఆర్కు, పారిజాత ఆర్కు చేస్తున్నా. మిగతా ఆర్కులన్నీ చేస్తున్నా. మాకు 12 రకాల ఆర్కులు ఉంటాయి, 15 రకాల ఆర్కులు ఉంటాయి. అవన్నీ చేస్తున్నా. కాకపోతే మాకు సర్టిఫికేట్ రాలేదు కాబట్టి అది దాన్ని పర్ఫెక్ట్ చేస్తా. నాసిక వృతం చేస్తున్నా. నాలుగు మొన్న ఏమంటారు దాన్ని, పౌర్ణమి, మన శరత్ పౌర్ణమికి
శరత్ పౌర్ణమి కూడా ఐ డ్రాప్స్ కూడా తయారు చేసిన పౌర్ణమి రోజు మాత్రమే చేయాలి, శరత్ పౌర్ణమి నాడు మాత్రం చేయాలి. ఓకే. ఇప్పుడు నాజల్ డ్రాప్స్ కూడా చేసినాం, ఇప్పుడు 4 డ్రాప్ చేసినాం. ఇప్పుడు అయితే 4 డ్రాప్ ఏం చేస్తుంది మీకంటే, ఇప్పుడు మీకు ఇయర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, దుర్మాంసం పెరిగిందంటే ఆపరేషన్ చేయాలంటాడు, కానీ మళ్ళీ అది వస్తుంది ఆపరేషన్ చేసినారు కూడా. అయితే 4 డ్రాప్ వాడడం వల్ల ఏమవుతుంది, మీకు ఈ కంటి సంబంధించిన జబ్బులు, జుట్టు సంబంధించిన ప్రాబ్లమ్స్, మెదడు నరాల సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండేది. ఎట్లా అంటే ఈ రోజుల్లో చాలా వరకు జనాలకు నిద్రలేదు, సుఖనిద్ర లేదు. ఇటు దొల్లి బెడ్ ఏమనుకున్నాను, అటు దొల్లి ఇటు దొల్లి ఏమంటారు తప్ప నిద్ర రావట్లేదు, సుఖనిద్ర లేదు కాబట్టి వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పడుకుంటప్పుడు లేస్తున్నాడు, లేచేటప్పుడు పండుకుంటున్నాడు, స్విచ్ విడుదల నడుచుకుంటున్నాడు కాబట్టి జబ్బులు వస్తున్నాయి. ఇది కనుక పడుకుంటప్పుడు ఈ ముక్కులో 3 చుక్కలు, ఈ ముక్కులో 2-3 చుక్కలు వేసుకొని ఉదయం హాస్పిటల్ వేసిన అనుకోండి, సుఖనిద్ర వస్తుంది, గురక తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది. ఇంకేం కావాలంటే నాజల్ డ్రాప్స్. సో ఇప్పుడు మీరు ఆర్క్ 2 రకాల ఆర్కులు చెప్పినారు. అవును, ఇప్పుడు అయినాయి. పారిజాత ఆర్క్ ఒకటి, తులసి ఆర్క్. అవును. అంటే ఒక ఆర్క్ తయారు చేయడానికి మీ ప్రాసెస్ ఏముంటుంది? అంటే గోమూత్రం ఏ టైంలో పడతారు, ఎట్లా చేస్తారు? గోమూత్రాన్ని అమృత గడిలో మాత్రమే సేకరించాలి. గోమాతను మీకు పోయా, నేను 3 గంటలకే పోతా పొలం బావి దగ్గరికి పోయి గోమాతను లేపి మీ అంత పేడన తీసుకునేసరికి నాకు 4 అవుతుంది. 4 నుంచి 6 గంటల మధ్య గోమూత్ర సేకరణ చేయాలి. ఎట్లా అంటే గోమాత మూత్రం వచ్చేటప్పుడు కింద పడే మూత్రం అంటే పడిన తర్వాతనే కలెక్ట్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు పూర్తి కాకముందు కలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ చివరిది పట్టుకోవద్దు, మొదటిది పట్టుకోవద్దు, మధ్యది మాత్రమే పట్టుకోవాలి. దాన్ని సేకరించిన 2 గంటల డిస్టిలేషన్ పెట్టాలి. డిస్టిలేషన్ చేయాలి. ఎట్లా, మేము 10 లీటర్ల కుక్కర్ ఉందనుకోండి, 30% ఖాళీ ఉంచాలి, 70% 7 లీటర్స్. ఓకే. మీరు చూసిన కుక్కర్ ఇప్పుడు అది డిస్టిలేషన్ కుక్కర్, అది 10 లీటర్ కెపాసిటీ. అందులో మేము ఖాళీ కాబట్టి 304 ఫుడ్ గ్రేడ్ అది. దాంట్లో అంటే 30% ఖాళీ అంటే 3 లీటర్ ఖాళీ అంటే 7 లీటర్ కరెక్ట్ చేసుకుంటాం. దాన్ని మనం మా పొయ్యి మీద పెడతాం, బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన తర్వాత కొంచెం నురగ లాంటిది వస్తుంది, అప్పుడు దాన్ని అంతా తీసేస్తాం. లాంటిది మూత తీసుకొని దాన్ని గోమూత్రాన్ని కొలుచుకొని పోస్తాం. పోసినప్పుడు వడబోస్తాం, కాటన్ బట్టతో వడబోస్తాం. దాన్ని వడబోసి ఎట్లా వడబోస్తాము, ఒక 8 పొరలు వేస్తాం. దాన్ని 8 పొరలు కాటన్ బట్టలు వేసి దాన్ని గోమూత్రం వడబోసి దాన్ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసేటప్పుడు 100 సెల్సియస్ దగ్గర మనకు ఏ ద్రవం కానీ ఎఫెక్ట్ అయితే వస్తుంది. దాన్ని నురగ లాంటి వచ్చిందని తీసేస్తాం. నురగ తీసేస్తాం. నురగ తీసిన తర్వాత క్యాప్ పెట్టి స్టార్ట్ చేస్తాం. అప్పుడు మేము ఏం చెప్పాము, 5 to 10% అమోనియా తీసేయాలి. అవును. అంటే 7 లీటర్లకు 5% అంటే 3.5 లీటర్ టు 700 ml వరకు, 350 ml to 700 ml వరకు అమోనియా తీసేస్తాం. తీసేసి మళ్ళీ ఓపెన్ చేసేసి హెర్బ్స్ చేసి మళ్ళీ వచ్చింది అది ఆర్క్. అందులో ఎంత ఉన్న దాంట్లో 50%. అంటే మనకు 350 ml to 700 ml అమౌంట్ తీసేసినప్పుడు ఇంకెంత ఉంది మనకు, నియర్ 6 లీటర్, 6.5 లీటర్లు అట్లా ఉంటుంది. అందులో మనం ఎంత కరెక్ట్ చేసుకుంటాం, 50%. అంటే ఒక 3 లీటర్ల కిటాటి మీద అరకు తీస్తాం. ఇంకా 3 లీటర్ల ఒక 100 ఇట్లా ఏం చేస్తామంటే అది క్షారం వెళ్తుంది. అయితే ఈ క్షారాన్ని మళ్ళీ 304 గ్రేడ్ స్టీల్ మన కడాయిలో మీరు మళ్ళీ ఎట్లా కొడతారో కామన్ గా అట్లా దీన్ని సన్న మంట మీద బాయిల్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం చిక్కబడిన తర్వాత భస్మం తోటేసి భస్మం అంటే గోమయ భస్మం, ఆవు పిడికలు కాల్చిన తర్వాత వచ్చింది బొడ్డుని దాన్ని వేసి చిక్కగా అయితే మాత్ర కట్టడానికి వస్తుంది. మాత్ర వేసి అప్పుడు ఏమవుతుందంటే, ఆవులు ఉన్న వాళ్ళు తాజా తీసుకొని 8 పొరలు కాటన్ క్లాత్ వేసి వడభస్మం తాగొచ్చు. కానీ పట్నంలో ఉన్నటువంటి సిటీలో ఉంటారు, మీకు ఆవు తీసుకొని ఉంటుంది, మీకు సాధ్యం కాదు, ఉండదు. ఇది కనుక అటు మాత్ర ఇటు అరకు తీసుకుని అనుకోండి, అది మీకు దానికి తాజా తీసుకున్నట్లు రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు తులసి ఆర్కు అన్నారు మీరు. అవును. అంటే మనకు ఆరోగ్యానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది? తులసి మీకు ఏ విధంగా పనిచేస్తుంది, అట్లా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటిది అంటే, ఏ ఔషధం మొక్క కానీ సహజంగా తీసుకున్నప్పుడు మీకు అంతవరకే పనిచేస్తుంది. గోమూత్రంతో కలిసినప్పుడు దాని యొక్క పనితనం 20 రెట్లు పెరుగుతుంది. నెక్స్ట్, గోవుకున్న గుణం ఏంది అంటే ఇక్కడ మీకు అందులో వచ్చే దుర్గుణాన్ని తీసేస్తుంది, ఓన్లీ సద్గుణమే ఇస్తుంది. ప్రతి దాంట్లో కొంత చెడు ఉంటది, మంచి ఉంటది, కానీ ఒక మంచిని మాత్రమే ఇచ్చేది గోవు. దీని పరిశోధన జరిగింది, జోనగాడి వాళ్ళు చేసినారు. ఆవుకు రోజు ఇంత విషం ఇచ్చి దాన్ని పాలల్లో, దాన్ని మూత్రంలో, దాన్ని మయంలో చూస్తే లేవు. ఎందుకు అంటే దానికి ఉన్న గంగడోలు
ఆ గోమాతకు ఉన్నటువంటి గంగడోలు ఆ విషయాన్ని హరించే శక్తి ఉంది. పారిజాతం దేనికి ఉపయోగిస్తారు? ఈ అనాల్జెసిక్ అండి, బాడీలో అనాల్జెసిక్స్. ఓకే. మామూలుగా అల్లోపతి వాళ్ళు ఏం వాడతారు అనాల్జెసిక్లో? అసిక్లెఫెనక్, ఐబ్రూఫెన్, ఇట్లా పెయిన్ కిల్లర్ వాడతాం. కానీ పెయిన్ కిల్లర్ వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యూచర్లో కిడ్నీ వస్తుంది, ప్రజెంట్ గ్యాస్ట్రిక్ వస్తుంది. కానీ దీనివల్ల మీకు ఆ ఇష్యూస్ రావు. ఓకే. ఇప్పుడు నాజిల్ డ్రాప్స్ తయారు చేసిరు అన్నారు కదా, అవును. దేంతో తయారు చేసిరు అది? ఘృతము అంటే నెయ్యి. ఆవును, ఆవు పాలను ఓకే. అది ఎప్పుడు తీస్తాము? వేగజామున తీస్తాము. ఎప్పుడు అమృత గడిలకు తీస్తాము. తీసిన గంటన్నర సేపట్లో కాచుతాం. కాచిన తర్వాత వాటిని తోడు పెడతాం. తెల్లవారు ఇట్లను చిలుకుతాం. చిలికి వెన్న తీస్తాం. ఆ వెన్నను కాచుతాం. కాచి ఆ వెన్నను నెక్స్ట్ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈ పంచగవ్యాలు అంటే పెరుగు ఒకనాడు, గోమేరసం ఒకనాడు, గోమూత్రం ఒకనాడు, వీటిని బాయిల్ చేసుకుంటూ ఒక్కొక్కటి చేసి ఆ తర్వాత దాన్ని అయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత కూడా మనం చెక్ చేస్తాం. ఎందుకంటే అందులో మాయిచర్ కంటెంట్ ఉండదు. మాయిచర్ ఉంది అంటే తేమ శాతం ఉన్నది అంటే అది ఫంగస్ వస్తుంది, ఖరాబ్ అవుతుంది. ఆ మాయిచర్ చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మాత్రం వాడతాం. అది వాడడం వల్ల మీకు మేజర్ ఆఖరి కంటి జబ్బులు, తలనొప్పి అనుకోండి, మీకు చెవులకు సంబంధించిన ప్రాబ్లం, ఈఎన్టీ సబ్జెక్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి చెప్పాలి నాజిల్ డ్రాప్స్ తోటి. సో అంటే ఇంకా మనం తయారు చేస్తుంది మాత్రం ఒక 12 రకాల ఆర్కులు ఇప్పుడు చేస్తాం. ఇంకా కొన్ని చేస్తారు. ఇంకా అంటే ఇంగ్లీష్ వైద్యానికి ఆల్టర్నేటివ్ ఇదని చెప్తున్నా. ఒకటని చెప్పాలంటే ఇంగ్లీష్ వైద్యం అంతా సైడ్ ఎఫెక్ట్ వైద్యం, తప్పని పరిస్థితి చేసుకోవాలి, తప్పదు. ఎమర్జెన్సీ అంటే అదే. కానీ ఇది నిదానంగా చేసుకునేది. ఇది కూడా అవసరపడద్దు అంటే నువ్వు గోదావరిత వ్యవసాయం తిండి తినాలి. ఓకే. సో ఇప్పుడు మీరు 2 చేస్తున్నారు, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు, గో ఆధారిత వైద్యం చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే దీంట్లో నా కారణం ఏంటంటే నా ఫ్యామిలీ క్యాన్సర్కు అయ్యి కొంచెం చాలా అదైపోయినారు. ఇప్పుడు కూడా క్యాన్సర్ 2 పేషెంట్లు మా ఫ్యామిలీలో ఉన్నారు. మా అక్కగారు మా ఓనర్ క్యాన్సర్ పేషెంటే, మా అన్న క్యాన్సర్ పోయినారు, మా అన్న పోయింది, మా అమ్మ పోయింది, మా అత్త పోయింది. అందరు క్యాన్సర్ తోటి 70% నాకు కూడా క్యాన్సర్ సోర్స్ ఉందని ఒక సైంటిస్ట్ దగ్గర తెలిసింది. దాన్ని తిరగరాయడం అనేది నా కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా చూసుకుంటున్నాం. నా బాడీలో ఆ సెల్స్ పెరగవు. ఓకే. ఎందుకంటే గోదావరిత వ్యవసాయ గోమాత నా దరిదాపులో ఉంది కాబట్టి అది రాదు. నాలాగుంటే ఎవరికి జబ్బు రాదు. ఎవరి చాలు వారు నిర్ణయించుకుంటారు, స్వామి శివానంద లాగా. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ.